అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. 47 వరకు ఈ అడ్వాంటేజ్ పనిచేస్తుంది. 47 తర్వాత మాత్రం ఏజింగ్ ప్రాబ్లం వస్తుంది, పాపులేషన్ డిక్లైన్ అవుతుంది. ఈ రోజు యూరోప్ లో వచ్చిన పరిస్థితి భారతదేశం రాకూడదంటే, ఆంధ్రప్రదేశ్ రాకూడదంటే మీరందరూ కూడా పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడాలా. ఒకప్పుడు బ్రేక్ సైలెన్స్ అన్నా ఎయిడ్స్ గురించి, ఇప్పుడు మీ అందరికీ చెప్తున్నా సోషల్ రెస్పాన్సిబిలిటీ పాటించమని. మనం పుట్టామంటే మన పెద్దవాళ్ళు మనల్ని కన్నారు కాబట్టి ఈరోజు మనకు ఆ ఆలోచన లేకపోతే సమస్య వస్తుంది. అది కూడా చేయమని కోరుతూ, హైయర్ ఎడ్యుకేషన్ కోసం 4% ఇంట్రెస్ట్, అదే కాకుండా ఎలాంటి గ్యారంటీ లేకుండా ఎంతమంది ఎక్కడ చదువుకోవాలన్నా పేరెంట్స్ చదివించలేకపోయినా గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చి వాళ్ళకి 4% వడ్డీ, చదువుకున్న తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత 14 సంవత్సరాలు రీపేమెంట్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల మీ ఊర్లో ఎవరైనా పిల్లలుంటే మీరు చెప్పి వాళ్ళందరూ చదువుకోమనండి, బాధ్యత తీసుకోండి. మీరు కూడా P4లో భాగస్వాములు కండి. ఫైనల్ గా ఈరోజు మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత తొందరలోనే మేము ఏపీ ఫస్ట్ అని ఒక ఆర్గనైజేషన్ కూడా తీసుకొస్తున్నాం. ఈ ఆర్గనైజేషన్ కూడా చూస్తే ఆంధ్రప్రదేశ్ ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక ఆర్గనైజేషన్ తిరుపతిలో మీరు చూస్తే నేనే ఆ రోజు శాంక్షన్ చేశాను. ఐజర్ ఐఐటి రెండు ఒక ప్లేస్ లో ఉండే ఏకైక ప్లేస్ తిరుపతి. ఆ రెండు ఇన్స్టిట్యూట్స్ పెట్టి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో బెస్ట్ రీసెర్చ్ నెక్స్ట్ లెవెల్కి ఏం పోవాలనో నేను చెప్పినట్టు అన్నిటిపైన రీసెర్చ్ చేయడానికి ముందుకు పోతున్నాం. ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకుని ఏ విధంగా మీరందరూ అసోసియేట్ అవుతారో అసోసియేట్ కావాల్సిందిగా మరొక్కసారి కోరుతూ, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీ బ్యానర్ చూపించారు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నాకు కావాల్సింది మీ సక్సెస్ చూపించాల. పారామీటర్స్ పెట్టేస్తా. ఏ దేశంలో ఎంతమంది పారిశ్రామికవేత్తలుగా తయారయ్యారో అది మీరు చెప్పగలిగితే నేను వాళ్ళని పిలిపించి నేను నేర్చుకొని అందరికి నేర్పిస్తా. ఇక్కడుండే మంత్రులు కూడా కోరుతున్నా. రామ్మోహన్ నాయుడు సివిలియేషన్ మినిస్టర్ బయట తిరుగుతూ ఉంటాడు, తిరిగేసి వెళ్ళిపోవడం కాదు. ఆయన అందరినీ మిమ్మల్ని ఆంటర్ప్రెన్యూర్స్ గా తయారు చేసే బాధ్యత ఆయన తీసుకోవాలి. లోకేష్ ఆయన బాగా చదువుకొని వచ్చాడు, చదువుకొని వస్తేనే చాలదు, కావాల్సింది ప్రపంచంలో ఉండే మిమ్మల్ని అందరినీ నెంబర్ 1 కమ్యూనిటీ చేయాలంటే యాజ్ ఎ లీడర్ ఆఫ్ తెలుగుదేశం ఆయన మొత్తం ప్రమోట్ చేయాల్సిన బాధ్యత ఆయన పైన ఉంటుంది. భరత్ నాకేదో ఇండస్ట్రీ ఉంది నేను ఆనందంగా ఉన్నా అంటే కుదరదు. నీ పని పారిశ్రామికవేత్తలను ప్రమోట్ చేయడం, అంతేగాని నువ్వు హ్యాపీగా కూర్చుంటే మాత్రం కుదరదు. అప్పుడే మీ అందరికి గౌరవం ఉంటుంది. అందుకే మిమ్మల్ని అందరినీ సెలెక్ట్ చేశాను. మీరు గుర్తుపెట్టుకోవాలి, మొన్న ఎలక్షన్ లో ఒక రిస్క్ తీసుకున్నాం. ఒక 70-80 మంది యంగ్స్టర్స్ ని ఎమ్మెల్యేలుగా తీసుకొచ్చాం, ఫస్ట్ టైమర్స్. మంత్రులు 18 మంది ఫస్ట్ మంత్రులు అయ్యారు. పార్లమెంట్ లో యంగెస్ట్ పార్లమెంట్ ఏదైనా ఉందంటే దానికి చిరునామా తెలుగుదేశం పార్టీ, పార్లమెంటరీ పార్టీ. ఇలాంటి అనేకమైనటువంటి హైలీ ఎడ్యుకేటెడ్ యంగ్స్టర్స్, ఫ్యూచరిస్టిక్ ఇవన్నీ తయారు చేసి ఈ పాలసీలు కూడా ఇచ్చాం. ఇవన్నీ అమలు చేయాల్సిందిగా కోరుకుంటూ మరొక్కసారి యూరోప్ లో ఉండే మిమ్మల్ని అందరినీ పేరు పేరున అభినందిస్తున్నా. మీరు గుర్తుపెట్టుకోవాలి, 30 ఏళ్లకు మునుపు భారతదేశానికి గుర్తింపు లేదు. ఈ రోజు ఎక్కడికి పోయినా భారతదేశానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. 30 ఏళ్లలో చేసిన పని రాబోయే 10 ఏళ్లలో చేయబోతున్నాం. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఇది గాని మనం చేయగలిగితే మనం అనుకున్న డైరెక్షన్ లో మనం పోయే పరిస్థితి వస్తుంది. దానికి అందరూ మెంటల్ గా ప్రిపేర్ కావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, గోదావరి పుష్కరాలకు సిద్ధంగా ఉండండి. అవన్నీ జరుగుతానే ఉంటాయి. దాంట్లో మీరు అసోసియేట్ అవుతానే ఉంటారు.
దానికంటే ముందుగా మీరేం చేయాలో కూడా చెప్పండి నాకు. మీరు అది మర్చిపోయేసి నన్ను టెంప్ట్ చేస్తున్నారు. నన్ను టెంప్ట్ చేస్తే నేను సాటిస్ఫై అయిపోతానని. అది చేస్తూనే ఇది కూడా చేసి నా గోల్ ఒకటే, మళ్లీ మళ్లీ చెప్తున్నా. ఒకప్పుడు నేను జూయిష్ గురించి చెప్పేవాడిని. ఈరోజు తెలుగు వాళ్ళ గురించి చెప్పుకునే పరిస్థితి రావాలి. ఆ రోజే సంతోషంగా ఉంటానని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై భారత్, జై తెలుగు తల్లి, జై హింద్.